మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియోకి మీరిచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. అదో ప్రశాంతమైన వాతావరణం, జోరుగా గాలి, చల్లని చిరుజల్లు, గొడుగు పట్టుకుని ఒకవైపు ఓణి ఎక్కడ జారిపోతుందేమో అనే భయం, ఎక్కడ తడిచిపోతుందేమో అనే తపన, ఆలస్యం అయితే ఎక్కడ అమ్మ తిడుతుందనే భయం. అప్పటికి ఎలాగో కష్టపడి నళిని నళినంగా ఇంటికి చేరుకుంది. అమ్మ ఏంటి వర్షంలో ఇలా తడిచి రాకపోతే, ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తర్వాత రావచ్చు కదా, నువ్వేమైనా ఇంకా చిన్న పసిపాపవా తడవడానికి అని విరుచుకుపడింది అమ్మ. వెంటనే నాన్న సర్లే సర్లే వచ్చేసింది కదా వదిలే అన్నాడు. ఆహా, ఇక సంతోషానికి హద్దులు లేవు. రాత్రి 8 అయ్యింది. ఎదురుగా కిరాణా షాపు నుండి 8 ఏళ్ల అబ్బాయి అక్క నీకు ఫోన్ వచ్చింది అన్నాడు. సరేరా వస్తానంటూ పరిగెత్తుకు వెళ్ళింది నళిని. హలో అంటూ ఎవరు అని అడిగింది. వెంటనే నరేష్ ఎవరో ఎందుకు ఫోన్ చేస్తారు, నేనే అని అన్నాడు నరేష్. అంతే, నళిని కాళ్ళు నేలపై నిలవలేదు. ఇవాళే కదా కలిసాం, మళ్ళీ ఫోన్ చేశావేంటి అనే భయంతో అడిగింది. ఏమీ లేదు, వర్షం పడింది కదా, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళావా లేదా అని అడుగుదామని అన్నాడు. వెంటనే ఓ మందహాసంతో కూడిన కోపంగా, అంత జాగ్రత్త ఉన్నవాడివైతే ఇంటి దగ్గర దింపి వెళ్ళాలి కదా అన్నది. ఓహో అలా అయితే రేపు కలుద్దాం, ఇంటి దగ్గరే దింపుతాను అన్నాడు. సరే సరే అమ్మ పిలుస్తుంది వెళ్ళాలి అంటూ ఫోన్ పెట్టేసి వెళ్ళింది. అమ్మ ఈ సమయంలో ఎవరు ఫోన్ చేశారు అని అడిగింది. సుమ అని చెప్పాను. దానికి పాఠంలో ఏదో సందేహం ఉంటే అని చెప్పి నెమ్మదిగా జారుకున్నాను. అందరూ వారి గదుల్లోకి వారు వెళ్ళారు. నళినికి నిద్ర పట్టగా అటూ ఇటూ తిరుగుతూ నరేష్ మాట్లాడే విధానాన్ని తలుచుకుంటూ నవ్వుతూ ఉంది. అటూ ఇటూ 2 అయ్యింది పడుకునేసరికి. మరుసటి దినం కాలేజ్కి వెళ్ళిన వెంటనే సుమతో నరేష్ గురించి చెప్తూ, అమ్మ అడిగితే నువ్వే ఫోన్ చేశావని చెప్పు అంటూ ఒక చాక్లెట్ ఇచ్చింది. సుమ సర్లేవే, నీ ప్రేమకి నేను వారధిని అన్నది. సాయంత్రం 4 గంటలకు బీచ్ దగ్గర నళిని నరేష్లు కలిశారు. అప్పుడు నరేష్ కళ్ళు మూసి కళ్ళకు మువ్వల పట్టీలు పెట్టాడు. అవి పెట్టిన ఆ కాళ్ళకు అందమా లేక ఆ కాళ్ళకు పెట్టిన పట్టీలకు అందమా అన్నట్లున్నాయి. నళిని నువ్వు నాకు పట్టీలిచ్చావు, నేనేమివ్వగలను అని అడిగింది. నేనడిగింది ఇస్తావా అని అడిగాడు. అయోమయంతో ఏం అడుగుతాడనే భయం. ఓ పక్కన నరేష్ మంచి మనసున్నవాడు కనుక ఈరోజు మీ ఇంట్లో మన పెళ్ళికి సమ్మతమేనా అడుగుదామంటూ సంతోషంగా ఆ గువ్వల జంట మువ్వల సవ్వడితో తల్లిదండ్రులను ఒప్పించుకుని వివాహం చేసుకున్నారు. చాలా సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నారు. పెద్దలు ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ మంచి స్టోరీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో కలుద్దాం.